ఆడవాళ్ళకి చాలా సమస్యలు ఉంటాయి హెల్త్ రిలేటెడ్. అది నార్మల్ గా అందరికి చెప్పుకునేవి ఉంటాయి, కొన్ని చెప్పుకోలేనివి ఉంటాయి. సో వాళ్ళ మూడ్ మొత్తం దాని మీదే రిఫ్లెక్ట్ అవుతా ఉంటది. సో అలాంటిది వాళ్ళ మూడ్ స్పాయిల్ చేసే మెయిన్ ఇష్యూ ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్, వెజైనల్ అండ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్. సో అలాంటి ఇన్ఫెక్షన్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతా ఉంటాయి. ఇవి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా? దీనికి సంబంధించిన సప్లిమెంట్ ఏదైనా ఉందా మీ దగ్గర? బేసిక్ గానే ఆడవాళ్ళకి హెల్త్ సమస్యలు ఎక్కువ. మీరు అన్నట్టు అన్ని చెప్పుకోగలరు, ఒక వెజైనల్ రిలేటెడ్ మాత్రం చెప్పుకోవడానికి కొంచెం సంకోచిస్తారు, బిడియం ఉంటుంది, కొంచెం సిగ్గుగా కూడా ఉంటారు. కొంతమంది భయపడతారు. అంటే వెజైనల్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే చెప్పేటప్పుడు వాళ్ళు ఎదుటోళ్ళు ఏమనుకుంటారు ఏమో, ఈవెన్ స్ట్రెస్ ఉన్న వస్తుంది, తర్వాత వాటర్తో ఎక్కువగా క్లీన్ చేసుకున్న వస్తుంది, ఈవెన్ టైట్ క్లాత్స్ వేసుకున్న వస్తుంది. ఈ వెజైనల్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏంటంటే యాంటీబయాటిక్స్. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు భరించలేక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే డాక్టర్స్ వచ్చేసి యాంటీబయాటిక్స్ రాస్తారు, యాంటీఫంగల్స్ రాస్తారు, వెజైనల్ వాషెస్ కూడా రాస్తారు, కొన్ని హైజీన్ టిప్స్ కూడా చెప్తారు. ఈ యాంటీబయాటిక్స్, యాంటీఫంగల్స్, వెజైనల్ వాషెస్ ఒకసారి వాడతారు, అప్పటికప్పుడు తగ్గుతుంది, మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. ఆ మళ్ళీ రాకుండా కంట్రోల్ చేయాలన్నా, యాంటీబయాటిక్స్, యాంటీఫంగల్స్, వెజైనల్ వాషెస్ లాగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలన్నా, ఎక్కువ రోజులు వాడుకోవాలన్నా బెస్ట్ వచ్చేసి క్లినికల్లీ ప్రూవన్ సప్లిమెంట్స్ను వాడుకోవాలి. ఆ సప్లిమెంట్స్ అని వచ్చేటప్పటికి నా అనుభవంలో, అంటే నాకున్న 25 years ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎక్స్పీరియన్స్లో నేను సజెస్ట్ చేసేటటువంటి సప్లిమెంట్స్ ఏంటంటే మీ చేతిలో ఉన్నటువంటి ఫెమిడిలైట్ ఒకటి, ఇంకొకటి యూటీ బ్రీజ్. ఫెమిడిలైట్ ఏంటి అంటే వెజైనల్ స్పెసిఫిక్ ప్రోబయాటిక్. వెజైనా అని ఇన్ఫెక్షన్స్ రాకుండా 24/7 కాపాడేది వచ్చి గుడ్ బ్యాక్టీరియా మాత్రమే. ఆ గుడ్ బ్యాక్టీరియా తగ్గినప్పుడు, అంటే యాంటీబయాటిక్స్, యాంటీఫంగల్స్, వెజైనల్ వాషెస్ వాడినప్పుడు అవి బ్యాడ్ బ్యాక్టీరియాని చంపుతాయి, గుడ్ బ్యాక్టీరియాని చంపుతాయి. కానీ అది ఆపేస్తే మళ్ళీ బ్యాడ్ బ్యాక్టీరియా గ్రో అవుతుంది, గుడ్ బ్యాక్టీరియా గ్రో అవుతుంది. దాన్ని గ్రో చేసేదానికి ఇచ్చేది ఫెమిడిలైట్. ఒక క్యాప్సుల్ రోజు ఈవినింగ్ ఫుడ్ తర్వాత తీసుకోవాలా, అట్లీస్ట్ ఒక 3 months తీసుకోవాలా. యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేయించినటువంటి స్ట్రెయిన్స్, డానిస్కో అనే కంపెనీ ఉంటుంది, దానికి ఒక 100 years హిస్టరీ ఉంది. అక్కడ నుంచి వాళ్ళు రీసెర్చ్ చేసి క్లినికల్గా ప్రూవ్ చేసినటువంటి స్ట్రెయిన్స్ ఇంపోర్ట్ చేయించి ఇక్కడ క్యాప్సూల్ రూపంలో వేస్తాం. ఫెమిడిలైట్ డైలీ ఒక క్యాప్సూల్ నైట్ భోజనం తర్వాత వేసుకుంటూ పోతే ఒక 3 months పాటు వాళ్ళకి వెజైనల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్లోకి వస్తుంది, ఇచ్చింగ్ తగ్గుతుంది, ఇరిటేషన్ తగ్గుతుంది, బర్నింగ్ సెన్సేషన్ తగ్గుతుంది. దాంతోపాటు యూటీ బ్రీజ్ వచ్చేసి ఏంటంటే క్రాన్బెరీ ఎక్స్ట్రాక్ట్ డీమానేజ్. ఇది డైలీ ఒక టాబ్లెట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక 1 month పాటు వేసుకుంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కూడా కంట్రోల్ అవుతుంది. యూరినరీ ట్రాక్లో వచ్చి ఈకోలై ప్రిడామినెంట్ బ్యాక్టీరియా, అది బ్యాడ్ బ్యాక్టీరియా, దాన్ని కంట్రోల్ చేస్తుంది. అంటే ఆ ఈకోలై బ్యాక్టీరియాని ఆ యూరినరీ ట్రాక్ గోడల మీద కూర్చోకుండా దీంట్లో ఉన్న ఎక్స్ట్రాక్ట్స్ 2 అడ్డుపడి దాన్ని యూరిన్ ద్వారా ఫ్లష్ అవుట్ చేస్తుంది. సో ఫెమిడిలైట్, యూటీ బ్రీజ్ కానీ 2 వాడుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ కంట్రోల్లోకి వస్తుంది. వాళ్ళు చేసే పని మీద బాగా ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. వాళ్ళ వర్క్ ప్లేస్లో అయితే ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఇంట్లో కానీ అయితే అందరూ ఈ 3 మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అందరూ కూడా హ్యాపీగా ఉంటారు.